ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెజెంట్స్ అమూల్య ఆదిత్య, రిటన్ బై రేణుకా జలదంకి, నరేటెడ్ బై అపర్ణా నందన్. అమూల్య ఆదిత్య, ఎపిసోడ్ 27, అటెంప్ట్ టు మర్డర్. అమూల్య గురించి తప్పుగా మాట్లాడాడు అని రాంజీని అరిచాడు ఆదిత్య. మీకు తెలియక దాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఆదిత్య. తప్పిపోవడం మీ అదృష్టం, కాలర్ వదిలించుకుంటూ అన్నాడు రాంజీ. ఓహో, ఆదిత్య కనుబొమ్మల మధ్య ముడి విడిపోయింది. ఇదా సంగతి. తమ పెళ్లి విషయం తెలిసి సహించలేక ఇలా మాట్లాడుతున్నాడన్నమాట. మరలా తామెక్కడ కలుసుకుంటారో అన్నట్లు విషాన్ని నింపేందుకు వచ్చాడన్నమాట. ఇలాంటి వాడిని వదిలిపెట్టకూడదు. ఈ వాగుడు మరొక చోట మాట్లాడకుండా బుద్ధి చెప్పి వదిలిపెట్టాలి. అంతే. ఆదిత్యకు ఏం చేస్తున్నాడో తనకే తెలియలేదు. గబుక్కున ఇహలోకంలోకి వచ్చాడు ఆదిత్య. ఒకవేళ కేసు పెడితే గొడవ కారణం ఏమని చెప్పాలి? చూద్దాం. వాడు కూడా గొడవకు కారణం చెప్పాలి కదా. తనైతే అమూల్య మాట బయటకు రాకుండా చూసుకుంటాడు. మరి వాడికి కూడా భయమే కదా. చెడ్డ పేరుకు భయపడని వారు ఎవరుంటారు? అందులోనూ పెళ్ళైనవాడు. పెళ్లి కానివాడు పెళ్లి కాదేమో అని చెడ్డ పేరుకు భయపడతాడు. పెళ్లి అయినవాడు పెళ్ళానికి తెలుస్తుందేమో అని చెడ్డ పేరుకు ఇంకాస్త ఎక్కువ భయపడతాడు. ఆలోచనలలో ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. ఆఫీసుకు వెళుతూ అమూల్యకు లిఫ్ట్ అవసరమేమో అని మెసేజ్ చేశాడు ఆదిత్య. ఆటోలో బయలుదేరానని రిప్లై ఇచ్చింది. టైం చూశాడు. బాగా లేట్ అయింది. సమయానికి లేచి ఉంటే అమూల్యను తీసుకెళ్లేవాడు. అమూల్యమైన అవకాశం చేజారిపోయినట్లుగా బాధపడ్డాడు. కానీ ఒక్క విషయంలో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తనకు నేత్ర గురించి అసలు ఆలోచనే లేదు. కళ్ల ముందు అమూల్య తప్పితే ఏం కనిపించడం లేదు. నేత్ర గురించి ఆలోచించవలసింది కూడా లేదేమో. నేత్ర గురించి ఆలోచించేందుకు అమూల్య ఉంది. మరి అమూల్య గురించి ఈ ఆదిత్య ఉన్నాడుగా. తన ఆలోచనలకు తనకే నవ్వొచ్చింది. ఆఫీసుకు వెళ్లేసరికి అందరి ముఖాలు కాస్త వేరుగా ఉన్నాయి. నిన్నటి సంఘటన వల్లేమో అమూల్యను ఊరగా చూశాడు. తల వంచుకొని వర్క్ చేసుకుంటూ కనిపించింది. లోపలకు వెళ్లిన కాసేపటికి చంద్ర వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, మీతో మాట్లాడాలి ఆదిత్య. చెప్పండి అన్నాడు ఆదిత్య. ఇవాళ్ల పోలీసులు వస్తారని అనుకుంటున్నారా అని అడిగాడు చంద్ర. అఫ్కోర్స్, రానివ్వండి, చాలా క్యాజువల్ గా అన్నాడు ఆదిత్య. కాని రారు. రాంజీ కేసు పెట్టడం లేదు అన్నాడు చంద్ర. ఎందుకని? యథాలాపంగా అడిగినట్లే అడిగాడు ఆదిత్య. మీ ఫోన్కి ఒక ఆడియో రికార్డ్ పంపిస్తాను, వినండి. రాంజీ నాకు పంపించాడు. అతనికి తెలియనివ్వకండి అన్నాడు చంద్ర. ఏంటా ఆడియో అని అడిగాడు ఆదిత్య. వినండి, మీకే అర్థమవుతుంది అన్నాడు చంద్ర. తన ఫోన్లో ఉన్న రికార్డింగ్ ఫైల్ ఆదిత్యకు పంపించాడు. ఆదిత్య ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినసాగాడు. హలో రాంజీ, ఎలా ఉన్నావు? డాక్టర్ ఏం చెప్పారు? ప్రమాదమేమీ లేదు కదా? అమూల్య స్వరం. 9 కుట్లు పడ్డాయి. రక్తం బాగా పోయింది. లేట్ చేసి ఉంటే ప్రమాదం అయ్యేది అన్నారు డాక్టర్. ఓ గొంతుకలో నీరసంగా ఉంది రాంజీ స్వరం. ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది అమూల్య. దేని గురించి అడిగాడు రాంజీ. ఆదిత్య గురించి. పోలీస్ కేసు పెడతారా అని నెమ్మదిగా అడిగింది అమూల్య. నిన్ను అడగమన్నాడా అడిగాడు రాంజీ. ఛా, అదేం లేదు, నాకై నేను అడుగుతున్నాను అంది అమూల్య. వాడిని వదిలిపెట్టను అమూల్య. ఎంత పొగరనుకున్నావు? వాడి అంతు చూడందే వదిలిపెట్టను. రాంజీ నీరసమైన స్వరంలో కోపం. రాంజీ, ముందు ఇది చెప్పు, నువ్వు నన్ను నమ్ముతావా అని అడిగింది అమూల్య. నమ్ముతాను, చెప్పు అన్నాడు రాంజీ. నువ్విప్పుడు కేసు పెట్టడం వల్ల ఆదిత్య ఒక్కడే నష్టపోతే ఓకే, కానీ అందరం నష్టపోతాం. కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఫలానా కంపెనీలో ఉద్యోగులు కొట్టుకున్నారట అనే టాక్ బయట వెళ్లిపోయిందంటే కంపెనీ పరువు ప్రతిష్టల మాటేంటి? బయట 1కి 10 చేర్చి మాట్లాడి మన కంపెనీ బిజినెస్ దిగజార్చేందుకు ప్రయత్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటి వల్ల 1 సంవత్సరం మన హైక్స్, బోనస్ ఆగిపోతే ఆ నష్టం చాలదు మనకు. అదే పనిగా సంవత్సరం మొత్తం ఎదురుచూపులు వాటి కోసమే కదా. దానికి తోడు మనకు అవార్డ్స్ రూపంలో కంపెనీ కొన్ని షేర్స్ ఇచ్చింది. వాటి విలువ పడిపోయినా మనకే కదా నష్టం. ఆదిత్యను ఇబ్బంది పెట్టాలంటే ఎన్ని మార్గాలు లేవు? వాటి గురించి ఆలోచించు. అమూల్య మాటలు వింటున్న ఆదిత్య ముఖం బాధతో ముడుచుకుపోయింది. ఏం చేయగలను చెప్పు? రాంజీ బలహీన స్వరంలో కాస్త ఉత్సాహం. నీ వెనుక మేమంతా ఉన్నాం.
అందరం కలిసి ఆదిత్య గురించి పై ఆఫీసర్కి ఫిర్యాదు చేస్తాం. మనల్ని వచ్చినప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నాడని, విపరీతంగా హెరాస్ చేస్తున్నాడని ఓ లెటర్ రాసి అందరం సంతకాలు చేసి పంపిద్దాం. దాంతో ఆదిత్యను డీప్రమోట్ చేయడమో లేక ఇక్కడి నుంచి పంపించడమో చేస్తారు. చాలు కదా. కేసులు పెట్టుకుని ఆదిత్యతో పాటు అందరం నష్టపోయే బదులు ఇలా చేయడం బాగుంటుంది కదా. ఏమంటావు అని అడిగింది అమూల్య. సరే, మీరంతా నా వెనక ఉంటారని గ్యారెంటీ ఏముంది అని అడిగాడు రాంజీ. అందరం కలిసి మాట్లాడుకుందాం. నాకు తెలిసి ఆదిత్యను ఎవ్వరూ ఇష్టపడడం లేదు అంది అమూల్య. సరే అమూల్య, థ్యాంక్ యూ. నువ్వు నాకు ఇలా సపోర్ట్ చేస్తావని కలలో కూడా ఊహించలేదు అన్నాడు రాంజీ. మనమంతా మొదటి నుంచి స్నేహితులం కదా. ఆదిత్య నిన్న కాక మొన్న వచ్చినవాడు అంది అమూల్య. ఆదిత్య ఇక పైన వినలేనట్టుగా ఫోన్ కట్ చేశాడు. నాకెందుకో మీకు చెప్పాలనిపించింది. అమూల్య మీతో స్నేహంగా ఉన్నట్టు నాకు అనిపించేది. మరి చంద్ర మాట్లాడుతుండగానే ఓకే ఓకే, ఇక ఆ విషయం వదిలేయండి కాస్త చిరాగ్గా అన్నాడు ఆదిత్య. అయితే కేసు పెట్టరు కానీ నా వెనుక కుట్రకు సంసిద్ధమవుతున్నారన్నమాట. మరలా తనే సాలోచనగా అన్నాడు ఆదిత్య. చంద్ర బయటకు వెళ్లిపోయాడు. ఆదిత్య కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. గుండెలో సన్నగా మంట ప్రారంభమైంది. అమూల్యకు తన మీద ఇంత ద్వేషముందా? నిన్న తనను ఓదారుస్తున్నప్పుడు కూడా అమూల్యకు తన మీద ఉన్న ప్రేమకు మురిసిపోయాడు. ఏమో, ప్రస్తుతానికి పోలీస్ కేసు పెట్టకుండా ఆపేందుకు ఏమైనా ఇలా చేస్తుందా? కానీ రాంజీ పెట్టే కేసుకు సమాధానం చెప్పేందుకు తన దగ్గర సమాధానం ఉంటుంది, లాయర్లు ఉంటారు. కానీ అందరూ కొలీగ్స్ తన మీద ఫిర్యాదు చేస్తే దానికి సమాధానం ఏం చెప్పగలడు? అమూల్య తనను దూరంగా పంపించడానికి ఇలాంటి ఉపాయం ఎన్నుకుందా? నమ్మాలనిపించడం లేదు. పిలిచి అడిగేస్తే ముందుగా వాళ్ల ప్లాన్ బయటపడిందని ప్లాన్ మార్చేయగలరు. కానీ ఇది అమూల్య తీరు కాదు. అమూల్య ఏదైనా ముఖం మీద చెప్పగలదు. ఇలాంటి ద్వంద్వ వైఖరి అమూల్య దగ్గర ఉండదు. ఏమైతే అదవుతుంది, అడిగేయాలి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆదిత్య. మధ్యాహ్నం లంచ్ అవర్లో అందరూ టేబుల్ దగ్గర గుమికూడి మాట్లాడుకోవడం కనిపించింది. ఆఫీస్ అయ్యాక పార్కింగ్ లో కారు దగ్గరకు నడుస్తున్నప్పుడు కాస్త దూరంలో అమూల్య తన స్కూటీ దగ్గరికి వెళుతూ కనిపించింది. అమూల్య, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి గబగబా దగ్గరికి వెళ్తూ పిలిచాడు ఆదిత్య. అమూల్య వెనక్కి తిరిగి చూసింది. వెంటనే తల తిప్పేసుకుని స్కూటీ దగ్గరికి వెళ్లి స్టార్ట్ చేసింది. అమూల్య, ప్లీజ్ నిన్నో విషయం అడగాలి అంటూ వెనకే వెళ్లాడు ఆదిత్య. అసలు వినిపించుకోనట్లుగా బండి స్టార్ట్ చేసింది. ప్లీజ్ ఒక్క మాట, ఇప్పుడే ఈ విషయం తెలుసుకోకపోతే నాకు రాత్రికి నిద్ర కూడా పట్టదు దగ్గరగా వచ్చి ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు ఆదిత్య. తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి బండి స్టార్ట్ చేస్తూ ముక్తసరిగా అంది అమూల్య. అడుగుతుంటే అంత నిర్లక్ష్యం ఏంటి? ఆగ్రహంగా అంటూ ఓ చేతితో స్కూటీ హ్యాండిల్ ను పట్టుకుని మరో చేత్తో అమూల్య చేతిని పట్టుకున్నాడు ఆదిత్య. ఫట్! ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మాయి ఆదిత్యకు. హ్యాండిల్ ను పట్టుకున్న చెయ్యి వదిలేసి అమూల్య చేతి దెబ్బపడిన చెంప పట్టుకున్నాడు. అనుకోకుండానే అమూల్యను పట్టుకున్న మరో చెయ్యి పట్టు సడలింది. అమూల్య విసురుగా తల తిప్పుకొని స్కూటీ ముందుకు కదిలించింది. ఆదిత్య కళ్ల ముందే చూసి చూడనట్లుగా తమ వాహనాల దగ్గరికి వెళుతున్న సూరజ్, శ్రీధర్, అనుపమ, చంద్ర కనిపించారు. ఆదిత్య కళ్ళు కోపంతో, అవమానంతో ఎర్రబడ్డాయి. కారు తలుపు తీసి సీట్లో కూర్చున్నాడు. కారును స్టార్ట్ చేసి వేగంగా ముందుకు ఉరికించాడు. స్కూటీలో వేగంగా వెళుతున్న అమూల్యకు వాహనాలు మసకగా కనిపిస్తుంటే అర్థమైంది తన కళ్ళు నీటితో నిండిపోయిన విషయం. స్కూటీ రోడ్డు కిందకు దించి హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న కర్చీఫ్ తీసి గట్టిగా కళ్ళు అద్దుకుంది. చెంపను చేత్తో పట్టుకొని అవమానంతో, బాధతో నమ్మలేనట్లుగా చూస్తున్న ఆదిత్య ముఖం కళ్ల ముందు కనపడింది. గుండెను ఎవరో గట్టిగా పిండినట్లయింది. నేరుగా ఇంటికి వచ్చి ఆదిత్యకు ఫోన్ చేసింది. స్విచ్డ్ ఆఫ్ అని వచ్చింది. ఏం చెయ్యాలి? ఇంటికి వచ్చి ఉంటాడా? ఎలా తెలుస్తుంది? తలుపు తెరిచి ఆదిత్య వాళ్ల గుమ్మం పక్కన చూసింది. ఆదిత్య షూస్ కనిపించలేదు. ఇంకా ఇంటికి చేరినట్టు లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఎందుకు పెట్టుకున్నాడు? అమూల్య తల వేడెక్కిపోతున్నట్టు అనిపించింది. తన ప్రమేయం లేకుండా మనసు ముందు రోజు రాత్రికి పరుగులు తీసింది. శ్రీధర్, ఎలా ఉంది రాంజీకి అని అడిగింది అమూల్య. మంచి దెబ్బే అమూల్య, 9 కుట్లు పడ్డాయి, కానీ స్పృహలోనే ఉన్నాడు. తన మిసెస్ కి ఫోన్ చేశాను, దారిలో ఉన్నానంది.
అసలు ఆదిత్య ఇలా ఎందుకు చేశాడు? ఎంత కోపం వస్తే మాత్రం అలా కొట్టడం తప్పు కదా. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతానంటున్నాడు. రాంజీ పెద్ద మామగారు రిటైర్డ్ డిఐజీ అట. మంచి పలుకుబడి ఉన్నవారట. ఎందుకైనా మంచిది ఆదిత్యను కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు. ముందస్తు బెయిల్కు లాయర్ను కన్సల్ట్ అవ్వమను అన్నాడు శ్రీధర్. ఒకవేళ పోలీసులు వస్తే మనం ఏమని చెప్పాలి శ్రీధర్? భయపడిపోతూ అంది అమూల్య. తప్పదు అమూల్య, నిజం చెప్పవలసిందే. మన కళ్ల ముందు జరిగిన విషయం అబద్ధమని ఎలా చెప్తాం అమూల్య? నువ్వు చెప్పగలవా చెప్పు. ఆదిత్య రాంజీని మన కళ్ల ముందే గోడకేసి కొట్టాడు కదా అన్నాడు శ్రీధర్. అమూల్యకు నవనాడులు కృంగిపోతున్నట్లున్నాయి. ఆదిత్య బయటపడే మార్గమే లేదా? నువ్వు కాస్త సర్ది చెప్పలేకపోయావా రాంజీకి అని అడిగింది అమూల్య. వినడం లేదు. ఏంటో రేపు న్యూస్లో మన కంపెనీ పేరు ఇలా రావడం అందరికీ బాధగా ఉంటుందేమో అన్నాడు శ్రీధర్. రాంజీతో నేను మాట్లాడతాను అంది అమూల్య. నీ మాట వింటాడా అని అడిగాడు శ్రీధర్. ట్రై చేస్తాను అంది అమూల్య. రాంజీతో మాట్లాడి ఒప్పించిన తర్వాత మనసు ప్రశాంతంగా అనిపించింది. కానీ ఆఫీస్లో సందేహం రాకూడదు అంటే కొన్నాళ్లు ఈ విషయాలు ఏవీ ఆదిత్యకు తెలియకపోవడమే మంచిది. మధ్యాహ్నం లంచ్ టైంలో అందరితో కలిసి మాట్లాడింది కూడా. రాంజీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అసలు గొడవ ఎందుకు జరిగిందో అడగాలి, ఎవరిది తప్పో తెలుసుకోవాలి అని అందరూ నిర్ణయించుకున్నారు. అమూల్యకు ఖచ్చితంగా తెలుసు ఆదిత్యకు అంత కోపం వచ్చిందంటే రాంజీ వైపే తప్పు ఉంటుందని. ముందు రాంజీ కేసు పెట్టకుండా చూస్తే తరువాత ఎటు ఆదిత్య మీద ఫిర్యాదు చేయడంలో కొలీగ్స్ అంతా ఒకే అభిప్రాయం మీద ఉండరు. ఒకవేళ అందరూ ఏకాభిప్రాయం వెళ్లబుచ్చినా అందువల్ల ఆదిత్యకు వచ్చే నష్టమేమీ లేదు. ఆదిత్య లాంటి టాలెంటెడ్ పర్సన్ను కంపెనీ వదిలించుకునేందుకు సిద్ధంగా ఉండదు. ఓ 4 రోజులు కేసు పెట్టకపోతే ఖచ్చితంగా కేసులో బలం ఉండదు. జరిగిన వెంటనే ఎందుకు కేసు పెట్టలేదు అని అడుగుతారు. ప్రస్తుతం రాంజీ పోలీసుల దగ్గరకు వెళ్లకుండా ఆపడం ఒక్కటే మార్గం. తను ఇన్ని ఆలోచించి రంగం సిద్ధం చేస్తుంటే ఆదిత్య తనను పలకరించాడు. వెనక్కి తిరిగి చూసేసరికి దూరంగా వస్తూ తమనే గమనిస్తున్న కొలీగ్స్ కనిపించారు. ఆదిత్యకు ఇవేవీ తెలియదు. చనువుగా చెయ్యి పట్టుకున్నాడు. అంత దూరం నుంచి కూడా అనుపమ కళ్లల్లో కసి స్పష్టంగా కనిపించింది తనకు. ఏమనుకున్నాడో ఆదిత్య? ప్రేమకు ఎంత శక్తి ఉంది! తనవాడు కాకపోయినా అతని సుఖం కోరుకుంటుంది. సుఖం సంగతి దేవుడికెరుక. ఆదిత్యకు ఏ కష్టం రాకపోతే చాలు. మరలా ఫోన్ చేసింది. ఈసారి రింగ్ అవుతూ ఉంది. లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్లో ఆదిత్య పేరును చూస్తూ రింగ్ అవుతున్న శబ్దాన్ని వింటూ ఎంతసేపటికి ఫోన్ తీయకపోవడంతో అమూల్య ముఖం చిన్నబోయింది. మనసులో సన్నగా గాయమైనట్లు బాధ. ఆదిత్య కారును ఇంటివైపు కాకుండా రాజేష్ ఇంటి వైపు పరుగులు తీయించాడు. ఇంటి బయట కారు ఆపి ఫోన్ చేయగానే లుంగితోనే వచ్చి ఆదిత్య పక్క సీట్లో కూర్చున్నాడు రాజేష్. కారు సిటీని దాటి నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి రాగానే రోడ్డు పక్క దించి కారు ఆపి స్టీరింగ్ మీద తల వాల్చాడు ఆదిత్య. అసలు ఏమైందిరా? ఆ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు అమూల్య ఫోన్ చేసింది. ఆ తర్వాత నువ్వు పెళ్లి ఆగిపోయిందని చెప్పావు. నేను కూడా కావేరి సర్జరీ, పిల్లల చదువు గొడవలతో నీతో మాట్లాడటమే కుదరలేదు. ఇప్పుడేమో ఆఫీస్లో ఎవరినో తలబద్దలు కొట్టానంటున్నావు. అమూల్య వారికి సపోర్ట్ చేస్తుంది అంటున్నావు. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? అర్థం కానట్లుగా అడిగాడు రాజేష్. నేత్ర నా పాపరాజా. స్టీరింగ్ మీద నుంచి తల ఎత్తి వెనక్కి సీటుకు ఆనుకుని కూర్చుంటూ భారంగా అన్నాడు ఆదిత్య. అది నిజమా? మరి అమూల్య? అసలు అమూల్య దగ్గరికి ఎలా వచ్చింది పాప? అమూల్య పెళ్లికి ముందు మోసపోయింది అన్న మాట అబద్ధమా? అయ్యో, నేను కూడా అపార్థం చేసుకుని నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు అమూల్యను చాలా అన్నాను. నిర్ఘాంతపోయిన రాజేష్ ఒక్క నిమిషం ఆగి, ఓహో, నేత్ర నీ పాపని తెలిసి అమూల్యను చేసుకోవాలి అనుకున్నావా? అంతా అర్థమైనట్టుగా తలాడించాడు రాజేష్. ఆదిత్య ఒక్క క్షణం రాజేష్ వైపు అయోమయంగా చూశాడు. అమూల్య అనుకోవడంలో తప్పులేదు. తనలో తనే గొణుక్కున్నాడు. అందరూ అమూల్యను అపార్థం చేసుకుంటే అమూల్య నన్ను అపార్థం చేసుకుంది. కొలీగ్స్ ముందు నన్ను చెంప మీద కొట్టిందిరా. ఏడుపు ఒక్కటే తరువాయి అన్నట్లుగా ఉన్నాడు ఆదిత్య. ఆ క్షణం ఆదిత్య ముఖం నిస్సహాయంగా, మోయలేని భారాన్ని మోస్తున్నట్లుగా ఉంది. ఆదిత్య భుజం మీద ఓదార్పుగా చెయ్యి వేశాడు రాజేష్. నేనిక్కడ ఉండలేను రాజా, వెళ్ళిపోతాను. దూరంగా, అమూల్యకు కనిపించనంత, పిలిచినా వినిపించనంత దూరంగా వెళ్ళిపోతాను.
ఆవేశంగా అన్నాడు ఆదిత్య. ఆది, ప్లీజ్, ఆవేశంలో ఎప్పుడూ నిర్ణయం తీసుకోకూడదు. నిదానంగా ఆలోచించు. అమూల్యతో మాట్లాడటానికి ప్రయత్నించు. అసలు వాళ్లతో ఎందుకు చేతులు కలిపిందో అడుగు అని ఓదారుస్తున్నట్లుగా అన్నాడు రాజేష్. This has been a Earhook Private Limited production of Amulya Aditya. Written by Renuka Jaladanki. Narrated by Aparna Nandan. Producer Earhook Private Limited. Editor Gautami CH. Music by Vijay Krishna. Production copyright 2022 by Earhook Private Limited.